చిక్కుడుకాయ కర్రీ అంటే చాలా మందికి ఇష్టం ఉండదు. మా ఇంట్లో వండిన పాపానికి నేను తప్ప ఎవరు తినరు. పిల్లలకు కూడా అంతగా ఇష్టం ఉండదన్నమాట. దీన్ని పుల్లల కూర, గోకరకాయ, గోరుచిక్కుడుకాయ ఇలా 3 రకాల పేర్లయితే నాకు తెలుసు. ఇంతకు మించి ఇంకేమైనా పేర్లుంటే మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. నాకైతే నోరంతా చప్పపడిపోయింది. సో, అందుకని చెప్పేసి కొద్దిగా టేస్టీ అండ్ స్పైసీగా చేసుకొని తినాలనిపించి ఇంకా గోకరకాయ, కొబ్బరి కారం అయితే చేస్తున్నాను. ముందుగా ప్రాసెస్ అయితే చెప్పేస్తా. గోరుచిక్కుడుకాయలు ఉడకబెట్టుకొని తొక్క తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని పోపు గింజలు, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెమ్మలు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న గోరుచిక్కుడుకాయలు కూడా వేసి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్, కొద్దిగా పసుపు వేసేసుకొని మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత మనం టేస్ట్‌కి తగ్గట్టు కారం కూడా వేసుకోవాలి. మనం కొబ్బరి కారం చేస్తున్నాం కాబట్టి కారం కొంచెం ఎక్కువే వేసుకోవాలి. ఎందుకంటే కొబ్బరి వల్ల కూర చప్పబడిపోతుందనమాట. నేనైతే ఇక్కడ పచ్చి కొబ్బరిని తీసుకున్న, పచ్చి కొబ్బరి తీసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా కొబ్బరి కూడా మిక్సీ పట్టేసేసి ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేడి వేడి అన్నంలో ఈ గోరుచిక్కుడుకాయ కారం వేసుకుని తింటే చాలా బాగుంటుంది. నాకైతే కొంచెం స్పైసీనెస్ కావాలనిపించి పల్లీ చట్నీ కూడా చేసుకున్నాను అనమాట. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.